ఇది తీర ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేస్తుంది. మరోవైపు 2025లో ప్రకృతి విపత్తులు కూడా తప్పవని నోస్ట్రడామస్ బాంబు పేల్చారు. ముఖ్యంగా బ్రెజిల్లో తీవ్రమైన వరదలు వస్తాయని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 2025లో బ్రెజిల్లో నదులు ఉప్పొంగి పట్టణాలను ముంచెత్తాయి. వాతావరణ మార్పు కారణంగా అగ్నిపర్వతాలు పేలే అవకాశం ఉందని పుస్తకంలో రాసినట్లుగా సమాచారం. అటు ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా గ్లేసియర్లు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం లాంటి భయంకర పరిణామాలు జరగవచ్చు. ఈ వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2025లో వేల మంది ప్రాణాలు కోల్పోవచ్చు. అటు ఆయుధాలకు సంబంధించిన నోస్ట్రడామస్ అంచనాలపై ఇప్పటికే తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2024లో ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధాల్లో పాల్గొన్నాయి. యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనా లాంటి దేశాలు ఎక్కువగా తన్నుకున్నాయి. అటు పరోక్షంగా 90కు పైగా దేశాలు యుద్ధంలో తలదూర్చాయి. 2025లోనూ యుద్ధ పరిస్థితులు ఇలానే కొనసాగుతాయని నోస్ట్రడామస్ అంచనా వేశారు. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ భూమార్గం లాంటి ప్రదేశాలు యుద్ధాలకు సెంట్రిక్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే 2025లో రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందని నోస్ట్రడామస్ అంచనా వేశారట. మధ్యప్రాచ్య దేశాల్లో రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం కొత్త యుద్ధాలకు దారితీసే అవకాశం ఉందని కూడా బుక్లో రాసుకున్నారట. అటు టెక్నాలజీ పరంగానూ 2025లో పెను మార్పులు జరగడం ఖాయమని నోస్ట్రడామస్ చెప్పారు. ఇప్పటికే కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ డెవలప్మెంట్స్తో ప్రపంచం పెను మార్పులను చూస్తోంది. ఈ సాంకేతిక మార్పులు మన జీవితాల్లో భాగంగా మారిపోనున్నాయి. అయితే టెక్నాలజీని నెగిటివ్గా ఉపయోగించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయట. ముఖ్యంగా యుద్ధాలు చేసే దేశాలు మోడర్న్ టెక్నాలజీపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. డ్రోన్లు, సైబర్ వార్, AI ఆధారిత ఆయుధాలు యుద్ధాల్లో ప్రధాన పాత్ర పోషించవచ్చు. వీటి కారణంగా లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇలా ప్రకృతి విపత్తుల నుంచి AI టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వరకు 2025లో జరిగే పరిణామాలను నోస్ట్రడామస్ వివరించినట్లుగా తెలుస్తోంది.